Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాలువ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో సిపి తనిఖీలు. లా అండ్ ఆర్డర్ సమస్యలు, పెండింగ్ కేసులపై ఆరా. అర్హులకు రుణమాఫీ అందేలా చూడాలి. అధికారులతో పెద్దపల్లి కలెక్టర్ సమీక్ష. గంజాయి నిర్మూలనలో భాగస్వాములవ్వాలి. విద్యార్థులకు అవగాహన కల్పించిన వేములవాడ ఏఎస్పీ. ఇక వార్తల వివరాలు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని రామగుండం సిపి ఎం శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిపి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు, పెండింగ్ కేసుల వివరాలు ఆరా తీసిన సిపి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పెద్దపల్లి డీసీపీ చేతన, ఏసీపీ జి కృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, కాలువ శ్రీరాంపూర్ ఎస్ఐ ఓంకార్ యాదవ్ ఉన్నారు. రుణమాఫీ పథకం అర్హులైన ప్రతి రైతుకు వర్తించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో రైతు రుణమాఫీపై బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు అసలు, వడ్డీ మాఫీ అవుతుందన్నారు. రైతు కుటుంబానికి 2 లక్షల కంటే అధికంగా రుణం ఉన్నట్లయితే కుటుంబంలోని మహిళ పేరుపై రుణాల నిబంధనల మేరకు ముందుగా మాఫీ అవుతాయన్నారు. రుణమాఫీ పథకంపై రైతులు ఫిర్యాదులను నమోదు చేస్తే 30 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ఫిర్యాదుల నమోదు కోసం టోల్ ఫ్రీ నెంబర్ సైతం ఏర్పాటు చేశామన్నారు. అనంతరం రుణమాఫీ టోల్ ఫ్రీ నెంబర్ 180059954559ను అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్లతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సమావేశంలో డిఏఓ ఆదిరెడ్డి, ఎల్డీఎం వెంకటేష్, బ్యాంకర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సో ద ఇష్యూ కానీ లేకపోతే కొంత పెయిన్ పాయింట్ ఎక్కడ వచ్చింది అంటే మనకి ఈ పిఎస్సిఎస్ కానీ డిసిబి బ్యాంక్స్ కానీ ఇక్కడ వచ్చింది. ఎందుకంటే డిసిబి బ్యాంక్ నాట్ ఓన్లీ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ దాంట్లో ఉండదు కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళ దగ్గర డీటెయిల్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసిబి బ్యాంక్ 10,000 మంది ఉన్నారంటే వాళ్ళకి కావాల్సిన డైరెక్ట్ డిసిబి కామన్ పూల్లో వేస్తారు. ప్లస్ ఏసీ మనకు లిస్ట్ ఇస్తారు. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డ్యూటీ ఏంటంటే ఆ లిస్ట్ని మీ సెక్టర్ వైజ్, మీ క్లస్టర్ వైజ్ సెగ్రిగేట్ చేసుకొని మత్తు పదార్థాలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏఎస్పీ శేషాద్రి రెడ్డి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే పరిణామాలు, మహిళల హక్కులు, చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. మత్తు పదార్థాలు, గంజాయి గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు. అందులో భాగంగా జిల్లాలో విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యంతో యాంటీ డ్రగ్స్ క్లబ్ ఏర్పాటు చేసి జిల్లాలోని విద్యా సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మహిళలు, విద్యార్థినులు వేధింపుల నుంచి రక్షించుకునేందుకు షీ టీంలు నిరంతరం పనిచేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్ డీఎస్పీ ఉపేందర్, సిఐ వీరప్రసాద్, ప్రిన్సిపాల్ వేణుగోపాల్, ఎస్ఐ అంజయ్య, షీ టీం ఏఎస్ఐ ప్రమీల, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. బంగారు భవిష్యత్తు ప్లీజ్
అదందరూ మైండ్ చేసుకోండి. మీ పేరెంట్స్ ఉన్నారు మీకోసం, మీ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. సే నో టు డ్రగ్స్. నెక్స్ట్ థింగ్ ర్యాగింగ్ ఒకటి. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ గుడ్ ర్యాగింగ్, బ్యాడ్ ర్యాగింగ్, ఫ్రెండ్లీ ర్యాగింగ్, నాన్ ఫ్రెండ్లీ ర్యాగింగ్ ఇవే కాదు. ర్యాగింగ్ అంటే ర్యాగింగ్. సో ప్లీజ్ ర్యాగింగ్కి దూరం ఉండండి. ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారు అంటే దట్ క్లియర్లీ కమ్స్ అండర్ హ్యారస్మెంట్, నథింగ్ ఎల్స్. సో ప్లీజ్ మన ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ప్లీజ్ గో కంప్లైంట్ హిమ్. అండ్ ఇఫ్ ఇట్ బికమ్స్ మోర్ గ్రేవ్ then you can also approach police. Police is always there to help you. Chivariga, I'd like to say every citizen is a policeman without uniform, and every police person it is all collaboration and cooperation to work just a society better, I think. So all the best to all of you, and I meet again principal sir తో కూడా చెప్తూ ఉండే మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాను అందరితో కాలేజ్లో అని. యా, థ్యాంక్ యూ. అండ్ ఒకటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిఎస్సి 2024 పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్లైన్లో జరిగే ఈ పరీక్ష కోసం విద్యాశాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో 2017 జూలైలో టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్టు అప్పటి ప్రభుత్వం నిర్వహించింది. అప్పటి నుంచి ఉపాధ్యాయుల నియామకాలు లేక అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. 7 ఏళ్ల అనంతరం డిఎస్పీ నిర్వహిస్తుండటంతో పెద్దపల్లి జిల్లాలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 3 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజు సుమారు 250 నుండి 300 మంది పరీక్ష రాయనున్నారు. ఈరోజు నుంచి మన డిఎస్సి ఎగ్జామ్ 2024 స్టార్ట్ అయింది. ఈరోజు ఈ సెంటర్లో మనకు 90 అలాట్ అయ్యారు. దాని నుంచి 24 మెంబర్స్ ఆబ్సెంట్ ఉన్నారండి. రిమైనింగ్ అంతా సజావుగా సాగుతుంది. వాణిజ్య వ్యాపార సంస్థలకు చెందిన యజమానులు తమ విక్రయాలపై ఎప్పటికప్పుడు జీఎస్టీ చెల్లించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ రజాక్ రఫీ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని పలు దుకాణంలో అధికారులు తనిఖీ చేశారు. విక్రయాలకు సంబంధించిన లావాదేవీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత జీఎస్టీ పత్రాలను పరిశీలించారు. యజమానులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు జీఎస్టీపై దుకాణ యజమానులకు అవగాహన కల్పించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 20 లక్షలకు పైబడి లావాదేవీలు నిర్వహించే వారికి జీఎస్టీ వర్తిస్తుందని వెల్లడించారు. అవసరమైన వారికి ఉచితంగా లైసెన్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా జీఎస్టీ అధికారుల తనిఖీ విషయం తెలుసుకున్న పలువురు వ్యాపార సంస్థలకు చెందిన యజమానులు దుకాణాలు మూసివేయడం గమనార్హం. తెలంగాణలోనే మొత్తం స్ట్రీట్ సర్వే ఉంది. ఎలా అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది? వీళ్ళు నెగ్లెక్ట్ చేసేది అనుకోరు దుకాణాలు. నెగ్లెక్ట్ అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు ప్రొఫెషన్ ట్యాక్స్ ఉందండి, వీళ్ళకు అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఇంతకుముందు పక్క షాప్లో 7 ఇయర్స్ నుండి ప్రొఫెషన్ ట్యాక్స్ కట్టలే వాళ్ళు. ఇప్పుడు పోయి మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఇప్పుడు అందరికీ ఈ అవేర్నెస్ వచ్చినప్పటికీ వాళ్ళు ట్యాక్స్ కట్టకుంటే శాఖపరంగా మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? చర్యలు ఇప్పుడైతే ఏంటంటే చర్యలు కాదండి, ఇప్పుడు మనం మొత్తం డీటెయిల్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు అది కూడా చూస్తాం, వాళ్ళ ఐటీది తీసుకున్నాం, వాళ్ళ స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తున్నాం. ఇప్పుడు పోయినాక ఇప్పుడు మొత్తం మన చూసుకొని సరే వీళ్ళది తప్పు చెప్తూ ఉండొచ్చు, వీళ్ళు మనకు అంతా లేదు అనేసి. సో వాళ్ళ ఐటీది కూడా మనం తీసుకుంటున్నాం. మరి అందులో చూస్తాం మనం 20 lakhs దాటిరా లేదా, దాటితేనే ఉన్నది, లేకుంటే వాళ్ళు త్రికోణ లిమిట్లో రారు వాళ్ళు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు బైఠాయించారు. అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఆశా కార్యకర్తల పాత్ర గొప్పదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా వారి 24 డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డితో పాటు సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. మేము ఆ సోదరి మందికి అనేక సార్లు ధర్నాలు చేసినప్పుడు కానీ నిరసన కార్యక్రమం చేసినప్పుడు కానీ వీళ్ళ టెంట్ కింద నేను పోయి కూర్చొని మాట్లాడినాం. సో ఏంటంటే మేము కాగితం లెక్క రాసిచ్చినాం. మేము మేనిఫెస్టో ఏం పెట్టినామంటే రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఇవన్నీ కూడా న్యాయం చేస్తామని మేము మాకు ఒక మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినాము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా నేను ఇవన్నీ సమస్యలు దీనిలో మీకున్నటువంటి ముఖ్యమైన ఈ రాష్ట్ర నాయకత్వంతో పెద్ద లెక్కనే శాఖ మంత్రివర్గం ఉందమ్మా దామోదర్ రాజాకృష్ణ వారి దగ్గర నేను వారి దృష్టికి తీసుకెళ్తా. మేము ముఖ్య నాయకులతో మాట్లాడి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో మీ సోదరి మళ్ళకు మీరు అడిగేటువంటి న్యాయమైన సమస్యలు ఇలా 24లో తక్షణమే అమలు చేసే విధంగా నేను నా వంటి బాధ్యత నిర్వర్తిస్తాను విషయాన్ని. కాలువ శ్రీరాంపూర్ ఓదెల మండలాల్లో మంత్రుల పర్యటనలను విజయవంతం చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కోరారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతిపల్లిలోని తిరుమల ఆయిల్ ఫామ్ శంకుస్థాపన కోసం మంత్రులు రానున్న నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ శ్రీహర్ష
సిపి శ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోదెల మండలంలోని కొలనూరు గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం, రోడ్డు శంకుస్థాపన, పెద్దరత్తపల్లిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. అనంతరం కాలువ శ్రీరాంపూర్లోని రెడ్డి ఫంక్షన్ హాల్లో రైతులతో మంత్రులు ముఖాముఖి నిర్వహించనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. రేపటి నుండి మళ్ళా ఇవాళ ఏదైతే రేపు మంత్రులు రాబోతూ ఉన్నారు, మరి 5 మంత్రులు రేపు మన శ్రీరాంపూర్ వదిలి 2 మండలాలు పర్యటించబోతా ఉన్నాయి. నాకు తెలిసి మన నియోజకవర్గంలో 5 మంత్రులు కలిసి పర్యటించడం ఇదే ఫస్ట్ టైం. రేపు ఇక్కడ మన ఫామ్ ఆయిల్ కంపెనీ కూడా దాదాపు 1700 కోట్లు వాళ్ళు వెచ్చించబోతా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఏంటంటే రాబోయే రోజుల్లో ఉపాధి కూడా దొరికేటువంటి చాలామందికి అవకాశం ఉంటుంది. ఇవాళ దాదాపు 25,000 ఎకరాల పెద్దపల్లి జిల్లాలో ఫామ్ ఆయిల్ తోటలు పెట్టి దాని ద్వారా అది ఈ ఫ్యాక్టరీని అదే రకంగా డెవలప్ చేసి మన ఇక్కడ నుంచి వెళ్ళి మన దేశంలో ఇవాళ దేశం మొత్తంలో కూడా ఇవాళ మనం 1,00,000 కోట్ల రూపాయలు బయటి దేశాలకు వెచ్చించి ఇవాళ మనం తినే ఆయిల్ కొనుక్కొచ్చుకుంటా ఉన్నాం. ఇది ఫామ్ ఆయిల్ కానీ ఇంకా ఇతరత్ర ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో మన దేశం మొత్తంలో. బులెటిన్లో షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని పెద్దపల్లి సిఐ కృష్ణ సూచించారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కాలేజీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. యువత వ్యసనాల బారిన పడి బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మల్లేష్, సిబ్బంది పాల్గొన్నారు. కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి ఏమి ఉండదు. ఓకేనా? మాటిస్తున్నారు మీరు వాటి జోలికి వెళ్ళమని. బాయ్స్ చాలా సీరియస్. మళ్ళీ దొరికితే కేసెస్ రిజిస్టర్ అయితే వాళ్ళ మీద జైలు పోవడం జరుగుతుంది. జైల్లో ఏమవుతుంది? శిక్ష పడుతుంది. ఒక 10 సంవత్సరాలు లోపలికి వెళ్తారు జైలు. అర్థమైందా? జీవితం అసలు చదువుకున్న చదువు సర్టిఫికేట్ కార్యక్రమం పెట్టుకోవడం, ఈ ర్యాగింగ్ ఇటువంటి కార్యక్రమాలు ఉన్నా అందులో ర్యాగింగ్ కార్యక్రమం ఉన్నా వాటి మీద కూడా కౌన్సిలింగ్ ఉంటుంది. కేసు రిజిస్టర్ చేస్తారు. మీ అమ్మ నాన్న ఎవరు పిలిచినా ఉండదు. ఇదంతా ఎంత ఏజ్ ఎంత ఇంకా ఎప్పుడైనా సైబర్ క్రైమ్ డ్రగ్స్ గురించి మీరు అవుట్లో ఇరుకోవద్దు, ఆ కేసులో ఇరుకోవద్దు. మీరు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రెవెన్యూ కార్యాలయంలో మండలంలోని ఇసుక ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లతో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా కాలంగా మానేరు వాగు నుంచి ఇసుక రవాణా చేస్తున్నారని, ఇక నుంచి రాత్రి వేళల్లో ఇసుక రవాణా నిషేధించినట్టు సూచించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా చేయొచ్చని, సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఇసుక రవాణా చేస్తూ పట్టుబడితే భారీ జరిమానాతో పాటు ట్రాక్టర్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో పకడ్బందీ నిఘా ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు. నైట్ 6 తర్వాత ఎప్పుడు కలబడ్డా, ఏ ట్రాక్టర్ కనబడ్డా మేము కూడా రెవెన్యూ తరఫున, నేను ఎస్ఐ గారికి కూడా చెప్పిన, వాళ్ళ గారు టీమ్స్ వేసి 6 తర్వాత నైట్ నడిచిన బండి సీజ్ చేసి మేము కేసు నమోదు చేయడానికి ఆదేశించినాం. ఈరోజు మొత్తం మన మండలంలో ఉన్న తొవ్వర్రాయి, గట్టెపల్లి, ఈ 4-5 విలేజ్లు ఉన్నాయి మన బాగొడ్డుకు. ఆ విలేజ్ ట్రాక్టర్ ఓనర్స్ను పిలిపించి వాళ్ళకి ఫస్ట్ టైం హెచ్చరించడం అయినది. ఇంకొకసారి ఏదన్నా మాకు 6 గంటల తర్వాత ఏ ట్రాక్టర్ అయినా కనబడినట్టో దాని పరం ఎస్ఐ గారికి కూడా చెప్పినాం. వాళ్ళు కూడా టీంలు వేసి అది చేసి దాన్ని సీజ్ చేసి దాని మీద కేసు చేయడానికి తెలపడం అయినది. ఎస్ఐ గారికి కూడా చెప్పడం అయినది. కాబట్టి రేపటి నుండి అయినా ఎప్పటి గతంలో కూడా మనం ఏమున్నా ప్రజలకు, ఇల్లు కట్టుకునే ప్రజలకు ఇబ్బంది కావద్దని గౌరవ కలెక్టర్ గారు 6 to 6 వాళ్ళకు ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేసుకొని పెట్టిండు. దాన్ని వీళ్ళు బేస్ చేసుకొని 6 తర్వాత నైట్ కూడా నడుస్తున్నాయనే మా దృష్టికి వచ్చినందున దాని సందర్భంగా ఇలా
మన మండల లెవెల్లో ఉన్న ఈ గట్టపల్లి కదంబాపూరు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల పరిషత్ సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కు పనులను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, కమిషనర్ అన్వేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. మున్సిపల్ పరిధిలో ట్యాంకు బండ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వారంలోగా పార్కు పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీద ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహేష్ పాల్గొన్నారు. మరియు గౌరవ కౌన్సిలర్లు పర్యవేక్షించడం జరిగింది. దీన్ని మనం బీటీడీ ద్వారా 2 కోట్లతో మనం మున్సిపాలిటీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీన్ని పనులు కూడా మనకి ఒక 4 months బ్యాక్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అది మంత్ ఎన్నికల్లా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఇనాగరేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. తొందరలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పార్క్, ఈ ఏరియా ప్రజలకు పార్క్ అనేది అందుబాటులోకి వచ్చి పిల్లలతో సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఆనందంగా ఉండడానికి పార్క్ ఎంతో వేములవాడ పట్టణంలోని మూలవాగు పక్కకి కరకట్ట ప్రాంతంలో కూడా ఒక పార్కు నిర్మాణం చేసుకోవడం. మరి ఇక్కడ ఈ పార్కు కోసం కూడా గతంలో మేము చాలాసార్లు నేను కావచ్చు, గౌరవ కౌన్సిలర్స్ కావచ్చు, అప్పుడున్నటువంటి పోయిన ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి అధికారులు కావచ్చు, అప్పుడున్నటువంటి ప్రజా నాయకులు, అప్పుడున్నటువంటి మన బదిలీపై వెళ్ళినటువంటి మన అనురాగ్ జయంతి గారు, గౌరవ కలెక్టర్ గారు వారి దృష్టికి పలుమార్లు కూడా మా వేములవాడ పట్టణంలో ఒక మంచి పార్కు కావాలని, ఎక్కడైనా ప్లేస్ ఉంటే మేము మీ ఎంఆర్ఓ ద్వారా కావచ్చు, మీ ద్వారా కావచ్చు ఒక ప్లేస్ను కేటాయించుకొని మరి చూపెట్టాలని చాలాసార్లు కూడా విన్నవించడం జరిగింది. మరి త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ను గుర్తించి మరి అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు అనురాగ్ జయంతి గారు మరి 2 కోట్లతోటి కూడా బీటీడీ ఫండ్ నుంచి తీసుకొచ్చి మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుసేన్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో ఈవో వినోద్ రెడ్డి ఆయనకు శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆయన వెంట ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ మహేష్, టౌన్ సిఐ వీరప్రసాద్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, పర్యవేక్షకులు నటరాజు ఉన్నారు. ఈ దేశం హిందూ సాంప్రదాయానికి సంబంధించింది. అందులో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం ఇక్కడికి వస్తారు. చిన్న పెద్ద అందరూ వస్తూనే ఉంటారు. కానీ దీన్ని ఖచ్చితంగా డెవలప్ చేయాల్సిన బాధ్యత మనకుంది. నేను గర్భగుడిలో పోవడం జరిగింది. గర్భగుడిలో కూడా ఆనాడు ఎవరో పెద్దవాళ్ళు కట్టారు. కానీ ఇప్పుడు ఈ కాలంకు తగ్గట్టు దాన్ని కొంత డెవలప్ చేయడం చాలా మంచిదని నా అభిప్రాయం. అలాగే ఇక్కడ ఈవో గారిని, ఇక్కడ పూజారులు వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పాము, మేము కూడా ప్రపోజ్ ఇచ్చాము. దాదాపు 500-600 కోట్లు బడ్జెట్ కావాల్సి వస్తుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ 629లో ఉన్న 6 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలన్నారు. పట్టణంలో నిలువ నీడలేని ప్రజలు ఎంతోమంది ఉన్నారని, కనీసం 60 గజాల స్థలం కోసం అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన ఫలితం లేకుండా పోయిందన్నారు. పట్టణంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ స్పందించి కబ్జాకోరులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు రేణుకుంట్ల సాగర్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సంపత్ పాల్గొన్నారు. నివేశ స్థలం లేనటువంటి నిరుపేదలు కనీసం 60 గజాల కోసం ప్రభుత్వ అధికారులకు అప్లికేషన్లు పెట్టుకొని నెలలు సంవత్సరాలు తిరిగినా కూడా మరి కనీస నివేశ స్థలం కోసం ఇచ్చినటువంటి అధికారులు 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే మరి ఎట్లా సైలెన్స్గా ఈ ప్రభుత్వ అధికారులు చూస్తూ ఊరుకుంటారో మాకు అర్థం కావట్లేదు. అంతేకాదు అధికారంలో ఉన్నటువంటి నాయకులు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, వెంటనే చొరవ తీసుకొని ఏదైతే సర్వే నెంబర్ 629లో ప్రభుత్వ భూమిని ఆక్రమణ గురి కాకుండా ఇల్లు లేనటువంటి నిరుపేదలకు వెంటనే ఆ భూమిని పంచాలని చెప్పేసి కూడా ఎంఆర్పీఎస్ పక్షాన, దళిత సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దళితులందరినీ కలుపుకొని పెద్ద మొత్తంలో ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో పోలీసులు తనిఖీ చేపట్టారు. రామగుండం సిపి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మద్దికుంట రహదారి వెంట ఉన్న కల్వాటుల వద్ద డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్, మెటల్ డిటెక్టర్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కాలంలో పక్క రాష్ట్రాలలో మావోయిస్టు కదలికల నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికుడు బాలయ్య మాట్లాడుతూ ముస్తాబాద్లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు కోసం 12 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేశామన్నారు. గత ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు అందజేశామన్నారు. స్థానికంగా డిగ్రీ కాలేజీ లేక ఎంతోమంది విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని వాపోయారు. 2024-25 విద్యా సంవత్సరంలోనైనా డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలని కోరారు. తర్వాత విద్యార్థులు చేస్తారు, ప్రజలు చేస్తారు, విద్యాభిమానులు చేస్తారు. ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుతున్నది ఏంటంటే ముస్తాబాద్ మండల ప్రజలకు, విద్యాభిమానులకు, విద్యార్థులకు, మేధావులకు, ప్రజా సంఘాలకు మీ అందరు తమవంత పాత్ర పోషించి ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తీవ్రం చేసి ప్రభుత్వానికి ప్రభుత్వం స్పందించే విధంగా మనం ఒత్తిడి పెంచాలని మీ అందరినీ సవినయంగా కోరుతూ, అంటే అవైలబుల్ ఉన్నాయి ముస్తాబాద్లో. ఫిజిబుల్ రిపోర్ట్ అడిగిండ్రు గతంలో డీవో, అదే రిపోర్ట్ ప్రకారం ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ప్రభుత్వం ఇవ్వడమే ఆలస్యం. ఈ ఇంటర్ కళాశాలలో డిగ్రీ నడపచ్చు, ఈ ఇంటర్ను జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఇంటర్ నడపచ్చు. అక్కడ ఇంటర్కు 10th అవైలబుల్ ఉన్నది. కావున ప్రభుత్వము సంబంధిత పొన్నం ప్రభాకర్ అన్నగారు, గౌరవ మంత్రి గారు, ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనన్న గారు, మా ప్రస్తుతం మండల నాయకుడు ఆది నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు స్పందించి ప్రజల చిరకాల వాంఛ ముస్తాబాద్ మండల చిరకాల వాంఛ నెరవేర్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని సాయి మానసిక దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి దుప్పట్లు, బ్రష్లు, సబ్బులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరులకు సేవ చేస్తే నారాయణకు సేవ చేసినట్లని చెప్పారు. వికలాంగులకు సేవ చేస్తే విశ్వ మానవాళికి సేవగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు బుచ్చిరాములు, దివ్యాంగులు పాల్గొన్నారు. ఆయన గుర్తు తెచ్చుకొని ఆయన జ్ఞాపకార్థం ఇవన్నీ నేను వీరికి ఏదో చిరు కానుక ఇద్దామని చెప్పనేటువంటి ఒక సంకల్పం. అయితే దీనికి ఎంతోమంది పెద్ద పెద్ద దాతలు నేను మొన్న ఎప్పటికీ చూస్తూ ఉంటా, సాయి మెసేజ్లో, సాయి దివ్యాంగుల మెసేజ్లో ఆ గ్రూప్లో చూస్తూ ఉంటా. ఇంకా శివన్న కానీ ఇంకా ఇతరత్ర పెద్ద పెద్ద వైశ్య శిఖామణులు వాళ్ళంతా, వాళ్ళు కూడా అనేక దాతృత్వం ఉన్నాళ్ళు. వాళ్ళ దాంట్లో మనం చేసేది చిన్న సేవ, అది చిన్న చంద్రునికి ఒక 100 పోగులా చేసే పని మాత్రమే ఇది. ఇంకా అయితే రుణమాఫీ నిధులు విడుదల కావడం పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యకర్తలు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ మాట మీద నిలబడే ప్రభుత్వమని, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసిందని ఆ పార్టీ నాయకులు కొనియాడారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని వ్యవసాయ మార్కెట్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రం రెడ్డి, సత్తిరెడ్డి, ఎండి సలీం, మల్లయ్య, అనిల్, రవి, కమలాకర్, సుధాకర్, రమేష్ పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం చేసి లక్ష రూపాయల రుణమాఫీని మొట్టమొదటిసారిగా రుణమాఫీ ఈరోజు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 15 తారీఖు లోపు మరో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసి మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ ఈ పార్టీ చేసి విధి విధానాలను గమనించాల్సిందిగా కోరుకుంటూ, ఈ పార్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ, అలాగే రాష్ట్రంలో కాకుండా పెద్దపల్లి జిల్లా మంత్రి చౌరస్తాలో కాంగ్రెస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మంత్రి దుద్దిల శ్రీధర్బాబు సోదరుడు దుద్దిల శ్రీనిబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారం ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ రోజు ఈ రుణమాఫీ చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, మరియు ఈ హామీని మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆనాటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరమ్మ భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేయడం జరిగింది. అలాగే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం బొట్ల వనపర్తి రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన రుణమాఫీ సంబరాల వరకు బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్ నుండి సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించిన మాటలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు వినిపించారు. రైతులకు ఇస్తామని చెప్పి కాలయాపన చేసిన సందర్భం మనం గతంలో చూసినాం. 9 ఏళ్ళు ఏ రైతు కూడా, అనేక రైతులు బాధపడ్డారు. రైతు ఏడ్చిన రాజ్యం ఎత్తేడ్చిన వ్యవసాయం బాగుపడదన్న రీతిలో తెలంగాణ
రాష్ట్ర సమితి ప్రభుత్వానికి ఏ విధంగానైతే రైతులు చెంపదెబ్బ కొట్టి మా ప్రభుత్వానికి అధికారంలోకి ఇచ్చిన 8 నెలల కాలంలోనే 32,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉందో ఒకే ఒక్క సంతకంతో రైతులకు రుణమాఫీ చేసిన సందర్భం కాంగ్రెస్ అంటేనే ఆడిన మాట తప్పదనేది మరొకసారి నిరూపణ జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కున్నరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో జరిగిన రుణమాఫీ సంబరాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి విప్ ఆల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతు వేదిక వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక మోడల్ కాబోతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తారన్న హరీష్ రావు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లెటర్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అరుణ, జిల్లా కార్యదర్శి గొట్టె రుక్మిణి, ప్రభాకర్, వ్యవసాయ శాఖ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 23,000 మంది రైతులకు, వేములో నియోజకవర్గంలో 11,000 పైచిలుకు రైతులకు ఈనాడు ₹1,00,000 రైతు రుణమాఫీ జరుగుతుంది. పాసు పుస్తకం విడుదల కాబోతుంది. రైతు మళ్ళీ కొత్తగా రుణం తీసుకోవడానికి అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తున్న మాటను ఈ సందర్భంగా తెలియజేస్తూ సన్నాయి నొక్కుతున్నట్టు బీఆర్ఎస్ బీజేపీలకు సూటిగా ఈరోజు ఈ రైతు రుణమాఫీని గమనించమని కోరుతున్నాం, చూడమని కోరుతున్నాం. అభినందించాల్సింది పోయి అక్కడక్కడ మీరు చేస్తున్న విమర్శల్ని ప్రజాస్వామికవాదులు రైతులందరూ కూడా ఖండిస్తున్న అంశాన్ని గమనించమని కోరుతున్నాం. గతంలో ధనిక రాష్ట్రమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారి ఏలుతున్న క్రమంలో 10 సంవత్సరాల్లో లక్ష రుణమాఫీ ఓసారి పావలా అది కూడా వాళ్ళు ఇచ్చింది 10 ఏళ్లలో 21,000 కోట్లు మాత్రమే. వాళ్ళు ఒక 5 సంవత్సరాలకు 16,000 కోట్లు అన్నారు. మరో ఆర్థిక సంవత్సరానికి 12,000 కోట్లు, కలిపి 22,000 కోట్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ర్యాలీ తీసి సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, ఫ్యాక్స్ డైరెక్టర్ నరసారెడ్డి, డీసీసీ కార్యదర్శి చెలుకల తిరుపతి, తర్రెలింగం, గడ్డం శ్రీనివాస్, సూర యాదయ్య, గంధం మనోజ్, మడిశెట్టి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక రైతు వేదిక వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అంతకుముందు రైతు వేదికలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ను పార్టీ నాయకులు ఆసక్తిగా తిలకించారు. 2 లక్షల రుణమాఫీని ఏకకాలంగా చేసి భారతదేశ చరిత్రలోనే పుటల్లో లిఖించదగినటువంటి విషయం. ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి మాటను రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా ఒక నిర్ణయం తీసుకొని రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ మాట మీద నిలబడి ఈరోజు ₹1,00,000 రుణమాఫీ ఈరోజు చేస్తూ ఉన్నారు. 1,50,000 రెండో విడత, 2 లక్షల వరకు మూడవ విడతతోని పూర్తి చేసి ఏకకాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రుణమాఫీ చేసినందుకు రైతులందరూ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది. మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ₹1,00,000 రుణమాఫీ చేయలేదు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. ఈ రుణమాఫీలో మరి చేసినందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కుదురుపాక బోయినపల్లి మండల శాఖ తరఫున మరి పొన్నం ప్రభాకరణ గారికి, మన ఎమ్మెల్యే మెడిపల్లి సత్యవన్న గారికి, విప్ ఆది సిన్నన్న గారికి, రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆగస్టు 15లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రాజేందర్ బుచ్చగౌడ్ పాల్గొన్నారు. ఆ రోజు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ
2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాను మాట తప్పకుండా చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కిందని చెప్పక తప్పదు. ఈ కాంగ్రెస్ పార్టీ మాట అన్నది అంటే తప్పకుండా మెదులుతుంది. కాబట్టి రైతులకు నిజంగా రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారంటే ఇవాళ రోజున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన మాట చెప్పిండో తప్పకుండా మాఫీ చేస్తాడనేది వాళ్ళ రైతుల గుండెలలో ఉన్నది. కాబట్టి పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ప్రారంభోత్సవాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. రైతులతో కలిసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, ఏవో నాగార్జున, ఏఈఓలు రమేష్, రాజు, శ్రీనివాసరెడ్డి, పూర్ణచంద్ర పాల్గొన్నారు. మల్లికార్జున ఖర్గే గారు ఏదైతే చెప్పిందో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చిన ప్రకారంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సహచార మంత్రులు కానీ సహచార ఎమ్మెల్యేలు కానీ వారందరి సారథ్యంలో ఈనాడు సువర్ణ అక్షరాలతోటి భారతదేశ వ్యాప్తంగా ఒక తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ లేని విధంగా లిఖించదగినటువంటి రోజు ఇది. 18వ తారీఖు 7వ నెల 2024 రోజు సువర్ణ అక్షరం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట వద్ద గల రైతు వేదికలో సీఎం రుణమాఫీకి సంబంధించి ప్రసంగాన్ని వినేందుకు రైతులతో కలిసి తరలి వెళ్లారు. దేశవ్యాప్తంగా దేశ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గ రోజు ఇది. దేశంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా కూడా 70,000 కోట్ల రుణాన్ని మాఫీ చేయడం జరిగింది. అదే మాదిరిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు వ్యవసాయం దండగా అనుకున్న సమయంలో వ్యవసాయాన్ని పండగ చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు ఒకే ఒక విడతలో రుణమాఫీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని తల్లి సోనియా గాంధీ కరీంనగర్ సభలో చెప్పినట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కూడా తల్లి సోనియా గాంధీకి దక్కింది. ఇవాళ కాంగ్రెస్ అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడేది, గాంధీ కుటుంబం అంటే ఇచ్చిన మాటకు నిలబడేది అని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు చంద్రమౌళి, యూత్ అధ్యక్షుడు తిరుపతి యాదవ్, యూత్ ఉపాధ్యక్షులు రాకేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా మన కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటిది, ఇవాళ ప్రజల పార్టీ, మన పేద కుటుంబాలను కూడా గుర్తుంచుకోవలసినటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తుంచుకొని గతంలో కూడా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకటే ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఇది మన కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం. రైతులను ఆదుకోవడం అనేది ఇవాళ నేను మండల పక్షాన నేను తెలియజేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే విజయరామారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం జెండా చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జెండా చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31,000 కోట్ల రూపాయలతోని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రక్రియ కొద్దిసేపటి కిందనే ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఇది తెలంగాణ రైతుల పక్షాన, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా రైతుల పక్షాన మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం, శుభాకాంక్షలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎప్పుడు మరి ఇంత పెద్ద ఎత్తున దాదాపు 31,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 29 రాష్ట్రాలలో. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ప్రారంభోత్సవాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్, జిల్లా నాయకులు దాసరి ప్రవీణ్ కుమార్ నేత, మల్లేశ, మహిళలు పాల్గొన్నారు. మీరు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, తప్పకుండా మీకు 2 లక్షల రూపాయలు
జగిత్యాల జిల్లా ధర్మపురిలో విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌక్ నుండి తిమ్మాపూర్ రైతు వేదిక వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న లక్ష్మణ్ కుమార్ బైక్ నడుపుతూ రైతు వేదికకు చేరుకున్నారు. అనంతరం రైతు రుణమాఫీపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. రైతులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దినేష్, ఉపాధ్యక్షుడు రాజేష్, సీనియర్ నాయకులు జక్కు రవి, ప్రసాద్, లక్ష్మణ్ పాల్గొన్నారు. ₹1,00,000 ఏకకాలంలో ఏ రైతుకైతే ₹1,00,000 బకాయి ఇళ్ళలో బ్యాంకుల ద్వారా కానీ సొసైటీల ద్వారా కానీ ఇల్లు బకాయి వారందరూ కూడా ఏకకాలం రుణమాఫీ చేయడం జరిగింది. మా రైతు సోదరులకు, మా రైతు కుటుంబ బాంధవులకు, మా రైతు అందరకు అన్నదాతలు మనం చేస్తున్నాం. ఏ రైతుకైనా ఏదైనా మీ యొక్క మాఫీలో కూడా ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు, అధికారులకు, మీ అన్నగా, మీ ఎమ్మెల్యేగా నేను ఆ బ్యాంకుకి వచ్చి ఆ అధికారులతో మాట్లాడి మీ మాఫీ విషయంలో తెలిసిన పొరపాటున కూడా సరిగేసే బాధ్యత కూడా నాదే అని చెప్పి కూడా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లూజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.